నోరు లేని బ్రతుకు. అలవాటు కొద్దీ పోలయ్య పెళ్ళాం ఇల్లు ఊడ్చిన కసువంతా మొండి గోడ మీదుగా పక్కింటి ఆవరణలో పోసి వెనుదిరుగుతూనే కంగారు పడిపోయింది. ఆమె గబగబా భర్త దగ్గరకు వచ్చి, పక్కింటి ఆవరణలో చెత్త కుమ్మరించాను. వాళ్ళు దెబ్బలాటకు వస్తారో ఏమో, కాస్త వెళ్ళి నచ్చజెప్పిరా అన్నది. పోలయ్య గాబరా పడిపోయాడు. అతడికి తగువులంటే మహా చెడ్డ భయం. ఇంతకాలంగా వాళ్ళ పక్కిల్లు ఖాళీగా ఉన్నది. పోలయ్య భార్య బద్ధకం కొద్దీ వీధిలోకి వెళ్ళక ఊడ్చిన కసువంతా పక్కింటి ఖాళీ స్థలంలో పోసేసేది. ఆ ఇంటి యజమాని పట్నంలో వ్యాపారి. అతను ఇన్నాళ్లకు ఇల్లు అమ్మగలిగాడు. క్రితం రోజే ఎవరో పెద్ద మేకల మందతో ఆ ఇంట ప్రవేశించారు. పోలయ్య పెళ్ళాన్ని చీవాట్లు పెట్టి మొండిగోడ మీదుగా తొంగి చూశాడు. పెరట్లో ఒక 40 ఏళ్ల మనిషి మేకలకు తుమ్మకాయలు మేపుతున్నాడు. మాకు వీధి దూరం. ఇన్నాళ్ళు చెత్త ఈ ఖాళీ స్థలంలో పోశాం. ఇవాళ కూడా మా ఆవిడ అజాగ్రత్త కొద్దీ అలాగే చేసింది అంటూ జరిగింది ఆ మనిషికి చెప్పాడు పోలయ్య. పోలయ్య ఇలా చెబుతుండగానే ఆ మనిషి గోడ దగ్గరకు వచ్చి, మీరే మొహమాట పడకండి. మీ చెత్త అంతా మా పెరట్లోనే వేయండి. నా పెళ్ళాం ఎలాగూ పెరడంతా ఊడుస్తుంది గదా, అప్పుడు మీ చెత్త కూడా ఎత్తి పారేస్తుంది అన్నాడు. పోలయ్య నిర్ఘాంతపోయాడు. ఆ మనిషి మరీ నోరులేని సత్యకాలపు వాడని అతనికి తెలిసిపోయింది. మాటల సందర్భంలో ఆ మనిషి పేరు అవతారమని, మేకలే అతడి ఆస్తి అని తెలుసుకున్నాడు పోలయ్య. అతడు లోపలికి వచ్చి భార్యతో, వాడు పేరుకు తగ్గట్టు వట్టి అవతారంలా ఉన్నాడు. చెత్తంతా వాళ్ళింటి వైపునే గుమ్మరించు అని జరిగింది చెప్పాడు. ఆ తరువాత 4 రోజుల్లోనే వాళ్ళకు అవతారం అమాయకత్వం పూర్తిగా అర్థమైపోయింది. ఒక రోజున పోలయ్య, నీ మేకల అరుపులతో మాకు రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదు. గ్రామాధికారికి చెప్పమంటావా అని అవతారాన్ని గట్టిగా దబాయించాడు. అవతారం గజగజలాడిపోతూ, బాబూ, నాకున్న ఆస్తి ఈ మేకలే. నా కడుపు కొట్టవద్దు అంటూ పోలయ్యను బతిమాలాడు. మేకపాలు తాగితే రాత్రిళ్ళు బాగా నిద్ర పడుతుందంట. రోజూ షేరు మేకపాలు పంపు. ఆ విధంగానైనా రాత్రిపూట నీ మేకల అరుపులు మాకు తెలియకుండా పోతుంది అన్నాడు పోలయ్య. మహారాజుగా పంపుతాను. పగలు 1 షేరు, రాత్రి 1 షేరు అన్నాడు అవతారం. అది మొదలు పోలయ్య అవతారం నోరులేనితనాన్ని ఆసరాగా తీసుకొని అతని చేత అడ్డమైన చాకిరీ చేయించుకోసాగాడు. తన ఇంటి అవసరాలకు బావిలోంచి నీళ్లు తోడటం, మొక్కల కోసం నేల తవ్వటం, తన చిల్లర కొట్టు కోసం పట్నం నుంచి తెచ్చిన సామాను బండి నుంచి దింపటం, ఇలాంటి పనులన్నీ కిక్కురుమనకుండా అవతారం చేసేవాడు. పోలయ్య ప్రతి నెల పట్నం నుంచి తన చిల్లర కొట్టుకు కావలసిన సామానులు తెచ్చుకునేవాడు. అందుకోసం అతను చీకటితోనే పట్నం బయలుదేరి వెళ్ళేవాడు. ఒక రోజున అలా వెళుతూ భార్యను తలుపు వేసుకోమన్నాడు. మంద నుంచి ఎలా బయటకు వచ్చిందో ఒక మేకపిల్ల అరుస్తూ గుమ్మం ముందుకు గిరికీలు తిరుగుతున్నది. దాన్ని చూస్తూనే పోలయ్య భార్యకు మెరుపులాంటి ఒక ఆలోచన వచ్చింది. ఆమె భర్తతో, పాపం ఈ మేకపిల్లకు పల్లె బతుకంటే మొహం ఉత్తినట్టుంది. ఎత్తుకుపోయి పట్నంలో అమ్మేయ్. 25 రూపాయలన్నా రాకపోవు. చీకటి మాటున ఎవరు చూడవచ్చార్లే అన్నది. పోలయ్య మేకపిల్లను భుజాన వేసుకొని వెళ్ళిపోయాడు. సాయంత్రం 25 రూపాయల లాభంతో ఇల్లు చేరాడు. ఆ డబ్బు ఇలాతే మేకలు అమ్మిన డబ్బుతో నేను నగలు చేయించుకోవాలి అంటూ ఆ డబ్బు కొంగున ముడివేసుకున్నది పోలయ్య భార్య. మేకలు అమ్మిన డబ్బా? మరెన్ని మేకల్ని అమ్మదలిచావు అంటూ పోలయ్య ఆశ్చర్యపోయాడు. అవతారం మంద అంతా అయిపోయేదాకా అతడికి అనుమానం కలగకుండా ఒక ఆలోచన కూడా చేశాలే అని అదేమిటో పోలయ్య చెవిలో చెప్పింది భార్య. ఇంతలో మొక్కలకు నీళ్లు పోయటానికి అవతారం వాళ్ళింటికి వస్తూనే, మా మందలోంచి ఒక మేకపిల్ల కనబడకుండా పోయింది బాబూ అన్నాడు. పోలయ్య భార్య చెప్పినట్టుగా అలాంటిదేదో
జరుగుతుందని నేను ఏనాటి నుంచో అనుకుంటున్నదే. సందేహం లేదు. ఇది ఆ పిశాచం పనే. దానికి మేకలంటే మహా ప్రీతి కదా అన్నాడు. పిశాచం మా అత్తవారి వైపు చుట్టమే కదా, అది ఇంత పని చేస్తుందా అన్నాడు అవతారం ఆశ్చర్యపోతూ. అవతారం భార్య మేనత్త మహాగయ్యాలి. ఆమె పేరు అవతారం ఎరగడు. అంతా ఆమెను పిశాచమనే పిలుస్తారు. అవతారం ఆమె పేరు పిశాచమనే అనుకుంటున్నాడు. పోలయ్య జాలిపడుతున్నట్టు ముఖం పెట్టి, నిజానికి చుట్టాలే నమ్మించి గొంతు కోస్తారు అన్నాడు. అవతారం వెళ్ళిపోయాక మొగుడు పెళ్ళాలిద్దరూ సంబరపడిపోతూ మన ఎత్తు పారింది, అతడి పిశాచం చుట్టం ధర్మమా అని కొన్ని నగలు అమరుతాయి అనుకున్నారు. ఈసారి పట్నం వెళ్ళేటప్పుడు కాస్త పెద్ద మేకను తీసుకుపో, 100 రూపాయలు వస్తాయి అన్నది పోలయ్య భార్య. ఈ మధ్య కొంతకాలంగా అక్కడ జరుగుతున్న గొడవతో పాటు ఆ భార్యాభర్తల సంభాషణ కూడా పక్కనే రావి చెట్టు మీద ఉన్న ఒక పిల్ల పిశాచి విన్నది. దాని అసలు నివాసం వల్లకాట్లోని ఒక చింత చెట్టు. పక్కనే ఉన్న మర్రి చెట్టు మీద ఉండే ఒక పెద్ద పిశాచి దాని ఆటలు పట్టించేది, అడ్డమైన చాకిరీ చేయించుకునేది. పిల్ల పిశాచి ఆ చాకిరీ చేయలేక ఏడుపు ముఖం పెడితే, నేను నిన్నేమీ రాచి రంపాన పెట్టడం లేదు. పోలయ్య అవతారం చేత చేయించుకునే చాకిరీలో ఆవగింజంతైనా నీ చేత చేయించుకోవటం లేదు. ఆ అవతారాన్ని చూసి బుద్ధి తెచ్చుకో అనేది పెద్ద పిశాచి. ఇప్పుడు పిల్ల పిశాచికి పెద్ద పిశాచి పెట్టే బాధల నుంచి బయటపడేందుకు ఒక ఉపాయం తోచింది. మళ్ళీ పట్నం ప్రయాణం పెట్టుకున్న పోలయ్య జాము రాత్రి మిగిలి ఉండగానే అవతారం పాకలోకి దూరి అన్నింటికన్నా బలంగా ఉన్న ఒక మేకను తోలుకొని పట్నం బయలుదేరాడు. దారిలో ఒక చిట్టడివి ఉన్నది. మరీ చీకటితో బయలుదేరడం వల్ల పోలయ్యకు భయంగా ఉన్నది. ధైర్యం కోసం పిచ్చి పదాలు పాడుతూ నడుస్తుండగా మేకకు కొమ్ములు మొలిచినట్టు అతడికి కనిపించింది. మరికొంత దూరం వెళ్ళేసరికి దానికి గడ్డము, ఒంటిమీద పులిచారలు వచ్చాయి. పోలయ్య కంపించిపోతూ తన ఊరుకేసి పరిగెత్తసాగాడు. మేక పులిలా భీకరంగా అరుస్తూ అతన్ని పొలిమేర దాకా తరిమి గబ్బిలంలాగా మారి వల్లకాట్లోని చింతచెట్టు మీదికి ఎగిరిపోయింది. పోలయ్య ఇల్లు చేరి భార్యకు జరిగినదంతా చెప్పి, నేను ప్రాణాలతో ఇల్లు చేరానంటే అది నీ మంగళసూత్రం బలం అనుకోవాలి. అవతారాన్ని మనం తక్కువ అంచనా వేశాం. అతడికి క్షమాపణ చెప్పుకుందాం. పిశాచం నిజంగానే అతడి చుట్టం అన్నాడు. పోలయ్య భార్య భయంతో వణుకుతూ అప్పటికప్పుడే మొండిగోడ దగ్గరికి పోయి అవతారాన్ని కేకవేసింది. అవతారం రాగానే మమ్మల్ని క్షమించు. పిశాచాన్ని మా మీదికి ఉసికొల్పవద్దు. నీ చేత ఇక వెట్టి చాకిరీ చేయించుకోము అంటూ భార్యాభర్తలు అతడి చేతులు పట్టుకొని బ్రతిమాలి అప్పటి వరకు ఆయన పాల డబ్బు, మేకపిల్ల డబ్బు, అనా పైసలతో సహా లెక్క కట్టి ఇచ్చేశారు. అవతారానికి ఇదేం బోధపడక, మా అత్తగారి వైపు చుట్టం అంటే వీళ్ళకి భయం అన్నమాట అనుకున్నాడు మనసులో. మేకగా మారి పోలయ్యను హడలెత్తించిన పిల్ల పిశాచి పెద్ద పిశాచికి రావి చెట్టు మీద కూర్చొని ఈ జరిగినదంతా చూపించి, ఇక ఈ మొగుడు పెళ్ళాలు అవతారం చేత అడ్డమైన చాకిరీ చేయించుకోరు. నువ్వు వీళ్ళను చూసి అయినా బుద్ధి తెచ్చుకో అన్నది. పెద్ద పిశాచి విరగబడి నవ్వి, నోరు లేని బతుకు ఇలాగే ఉంటుంది. నువ్వు పోలయ్యకు బుద్ధి చెప్పావు సరే, నాకు బుద్ధి చెప్పేవాడు వచ్చేదాకా నీకు మాత్రం అడ్డమైన గాడిద చాకిరీ తప్పదు అన్నది.